ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. Sit down. Yes, proceed. యువర్ ఆనర్, ఇక్కడ నుంచున్న ఈవిడ పేరు జానకి. అయోధ్యలంకలోని ఊరంతా పూజించి గౌరవించే రఘురామ్ గారికి ఈవిడ ధర్మపత్ని. ఆ రఘురామ్ రాముడైతే ఈవిడ సీత అన్నట్టు ఊరి జనంతో ఇన్నాళ్ళు కీర్తించబడింది. కానీ బయట మనిషి వేరు, లోపల మనిషి వేరు అని ఈవిడ చేసిన ప్రవళిక హత్యతోనే ఈవిడ వ్యక్తిత్వం ఏంటన్నది బయటపడింది. చెప్పండి జానకి గారు, మీకు మీ భర్త రఘురామ్ అంటే ఇష్టమేనా? ప్రాణం. ఎంత ప్రాణం? చచ్చేంత ప్రాణం. మరి ప్రవళికను చంపేంత ద్వేషం ఎందుకు కలిగింది మీకు? చెప్పండి జానకి గారు, కమాన్ స్పీక్ అవుట్. ఓకే, నేను చెప్తాను యువర్ ఆనర్. ఈవిడికి భర్త అంటే చచ్చేంత ఇష్టం కాదు, ప్రాణం కూడా కాదు. కేవలం ఆస్తి అంటేనే ఈవిడికి ప్రాణం. ఆస్తి కోసమే ఈవిడ తన భర్తని, అత్తని, మరిది కుటుంబాన్ని, ఆడపడుచు కుటుంబాన్ని అందరినీ నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి బయటకు గెంటివేసింది. అప్పుడు ఈవిడ భర్త ఊరి చివర ఉన్న ఒక సాధారణమైన ఇంట్లో అడుగుపెట్టాడు. ఈవిడ భర్త పరిస్థితి తెలుసుకున్న మృతురాలు ప్రవళిక తన పూర్వపు రోజుల్లో సహవిద్యార్థి, స్నేహితుడైన రఘురాం పరిస్థితి చూసి జాలిపడి సహాయపడింది. తనకు తోచిన విధంగా రఘురాం కుటుంబాన్ని ఆదుకుంది. మరో స్త్రీ తన స్థానాల్లోకి రావడానికి ప్రయత్నిస్తుందన్న అనుమానంతో, ఆక్రోశంతో ప్రవళికను చూసి ఓర్వలేని ఈ జానకి ఒక పథకం ప్రకారం ప్రవళిక ఇంటికి వెళ్లి తనని అత్యంత కిరాతకంగా చంపి ఈ హత్యను నేనే చేశానని కొద్దిగా కూడా అపరాధ భావన లేకుండా ఒక శాడిస్టిక్ బిహేవియర్తో పోలీసులకు లొంగిపోయింది యువర్ ఆనర్. కాబట్టి అతి కిరాతకంగా సాటి ఆడమనిషిని చంపిన ఈ జానకిపై ఏమాత్రం జాలి చూపించకుండా ఈ నేరస్తురాల్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Yes, proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ జానకి పైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సొంత క్రియేటివిటీ వాడి చాలా నిందలు వేశారు. అయోధ్య సీతమ్మ వారిలా ఊరందరి చేత కీర్తించబడే ఈ జానకి గారిపై ఆయన ఆలోచన అబద్ధాల బురదను అంటించారు. ఆస్తి కోసం తన భర్తను బయటికి గెంటేసిందన్న పీపీ గారి వాదనలో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తెలుసుకోవాలంటే తన భర్త రఘురామ్ గారిని పిలవాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే. Proceed.
గారు చెప్పినట్టు నిజంగానే మీ ఆవిడ మిమ్మల్ని ఆస్తి కోసం బయటికి గెంటేసిందా? అబద్ధం. తను ఆస్తి కోసం ఏనాడు ఆశపడింది లేదు. నన్ను గెంటేసింది అన్న మాటల్లో అసలు నిజం లేదు. మరి అసలు నిజమేంటి? మీరు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఎందుకు మరో ఇంట్లో ఉండాల్సి వచ్చింది? ప్రస్తుతం నా భార్య ఉంటున్న ఇల్లు మా మామగారి ద్వారా సంక్రమించింది. దానిపై నాకు ఎటువంటి హక్కు లేదు. పైగా దానికి హక్కుదారులైన ఆద్య అమెరికా నుంచి వచ్చి ఇక్కడే ఉంటుంది. ఆ ఇంటిని, ఆస్తిని హక్కుదారులైన వారికి అప్పగించి నేను నా తండ్రి నాకిచ్చిన ఇంటికే వెళ్ళిపోయాను తప్ప నన్ను ప్రత్యేకించి ఎవరూ వెళ్ళమని చెప్పలేదు. నా భార్యకు నేనంటే నిజంగానే ప్రాణం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. నిజంగా మీరంటే అంత ప్రాణం ఉంటే భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి కదా. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే రాముడు వెంట సీతమ్మ వారిలాగా మీతో రాకుండా ఆ ఇంటినే పట్టుకొని ఎందుకు ఉండిపోయింది మిస్టర్ రఘురామ్? ఎందుకంటే మీ భార్యకి మీకన్నా మీ ఆస్తి ముఖ్యం, ఇల్లు ముఖ్యం. అవే ప్రాణం. అందుకే ఆ ఇంటినే పట్టుకుని ఉండిపోయింది. అబద్ధం, అబద్ధం, అబద్ధం. మా పెద్దమ్మ ఆస్తి కోసం కాదు, నా కోసం ఉండిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.